పల్నాడు జిల్లా నర్సరావుపేట కలెక్టర్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. కనీస వేతనం 35,000 డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ జాతీయ పోరాటం ప్రారంభించడం జరిగిందని ఏఐటీయూసీ నాయకులు అన్నారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు మాట్లాడుతూ 2024 నవంబర్ 7, 8 తేదీలలో బెంగళూరులో కనీస వేతనాల సమస్యపై వర్క్షాప్ జరిగిందని ఈ వర్క్షాప్ను ఏఐటీయూసీ నిర్వహించిందని తెలిపారు. నిత్యం పెరుగుతున్న ధరలు, 4 సభ్యులు గల కుటుంబ అవసరాలు, కార్మికులకు గౌరవప్రదమైన జీవితం తదితర విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని కనీస వేతనం 35,000 రూపాయలు ఉండాలని బెంగళూరులో జరిగిన వర్క్షాప్ నిర్ణయించిందని అన్నారు. 2025 ఫిబ్రవరి 12వ తేదీ గోవాలో జరిగిన ఏఐటీయూసీ వర్కింగ్ కమిటీ కనీస వేతనాల సమస్యపై తీవ్రంగా చర్చించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు ఉప్పలపాటి రంగయ్య, వైదన వెంకట్, సిహెచ్ సత్యనారాయణరాజు, దాసరి వరాహాలు, ప్రసన్న కుమార్, గిరీష్, శివ, వెంకటరెడ్డి, డేవిడ్, దీనమ్మ, అనిల్, రాజా, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్మిక సోదరులారా, ఈరోజు దేశవ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరుగుతుంది. కనీస వేతనం 35,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా జరుగుతుంది. ఈరోజు పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో లేని పరిస్థితి. అందుకని చెప్పి ఈరోజు కార్మిక సంఘ నేతలతో సంప్రదించి అటు కేంద్ర స్థాయిలో గాని రాష్ట్ర స్థాయిలో గాని ఈ యొక్క బోర్డును కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏమాత్రం కూడా ఇద్దరు పిల్లలు భార్య భర్తలు ఉన్నటువంటి వాళ్ళకి ఏమాత్రం కూడా ఈ యొక్క వేతనాలు సరిపోవట్లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈరోజు నక్సలిజాన్ని మీద యుద్ధం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి పేదరికం పైన యుద్ధం చేయాలని చెప్పి మేము ఏఐటీయూసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అనేక రకాలైనటువంటి ఈ రోజు ఒక రాష్ట్రంలో ఇంకో రాష్ట్రంలో అనేక సందర్భాల్లో ఈ రోజు ఈ కూలీ రేట్లు వ్యత్యాసాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం 35,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసి ఈరోజు పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క మెమోరాండాన్ని సమర్పించబోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 50 మంది కార్మిక సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.